నమస్తేనా. నమస్తే అన్న. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొద్ది రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా. అవునన్నా. ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తా అనుకుంటున్నారు మీరు? లాస్ట్ టైం లాగానే అయితే మన వైఎస్ఆర్సీపీ అదైతే వచ్చే ఛాన్సెస్ లేవన్న. ఎందుకంటే తను యూటిలైజ్ చేసింది ఏదీ లేదు. స్టూడెంట్స్కా ఏమి ఇవ్వలేదు, జాబ్సా ఏమి ఇవ్వలేదు. సో యాజ్ ఇట్ ఈస్గా లాస్ట్ టైం టీడీపీ వచ్చినట్టు కొలాబరేషన్ అయి ఉంది కదా ఇప్పుడు. సో ఆ పార్టీ వస్తుందేమన్నా చిన్న టీడీపీ జనసేన. ఎస్ అదే అనుకుంటున్నా. అంటే ఇప్పుడు వైసీపీని ఎందుకు వద్దు అనుకుంటున్నారు అన్న? ఒకటి అన్న, నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాన్నా. ఒకటి అన్న, ఈ స్టూడెంట్స్కి బేస్డ్ అపాన్ స్టూడెంట్స్ గురించి చెప్తున్నా. స్టూడెంట్స్కి ఇచ్చాడన్న, ట్యాబ్స్ ఇచ్చాడు. ఒక్కడన్నా యూటిలైజ్ చేసుకుంటున్నాడా? మిస్యూజ్ తప్ప యూటిలైజ్ చేసుకునేది ఎవ్వడు లేడు. అండ్ మోరోవర్ నేను చాలా వరకు చూశాను. సో ఏంటంటే వాళ్ళకు అంత పెద్దగా ట్యాబ్లు ఇవ్వడం యూజ్ అయింది. నువ్వు అదే జాబ్స్, వాళ్ళకు జాబ్స్ ఇచ్చిడా అంటే జాబ్స్ ఇవ్వలేదు. పిల్లలక వాళ్ళ లైఫ్ని కెరియర్ని స్మాష్ చేసాడు. ఆయన చేసి యూజ్ ఏమున్నదన్న? ఏమీ లేదు. మరి డెవలప్మెంట్ 5 years ఎలా అనిపించింది జగన్ గారి పరిపాలన? అమరావతి అని చెప్పేసి అని ఏదో మూడు రాజధానులనే అది ఇది అని అన్నాడు. 3 రాజధానుల అది ఇది అన్నాడు. అదేం చేశాడో తెలీదు. తను చేసింది అయితే ఏది లేదన్న. నాకు తెలిసి అయితే ఒకవేళ టీడీపీ వస్తే మేబీ అప్పట్లాగా కొంచెం ఏదైనా గ్రోతింగ్ ఉంటుందేమోనన్న చిన్న హోప్ అన్న. అండ్ ఆయన మీద ఎలిగేషన్స్ పెట్టారు, చంద్రబాబు నాయుడు మీద ఎలిగేషన్స్ పెట్టారు. ఏంది సమ్ స్కామ్స్ చేశాడు అది ఇది అని. అన్న ఈయన ఎన్ని స్కామ్లు చేయలేదన్న. జగన్ ఎన్ని స్కామ్లు చేయలేదు, ఎన్ని చేసి బయటికి రాలేదు. ఆయన సీఎం అవ్వలేదు. ఎవడైనా తప్పు చేస్తారు, కాదు అనట్లేదు. కాకపోతే ఏంటంటే దాని నుంచి బయటకు వచ్చారా లేదా అని, అంతే. సో పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఉద్యోగ అవకాశాలు కానీ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కానీ ఎలా ఉంటున్నారు? వస్తాయని ఆల్మోస్ట్ ఆల్ యువతకి జనసేన పార్టీ అంటేనే యువతను ఎక్కువ వాళ్ళను దగ్గర తీసుకునేదని చెప్పేసి అని అనుకుంటున్నాను జనసేన పార్టీ అంటే. ఎందుకంటే ఆయనకు యూత్ ఫాలోయింగ్ ఎక్కువ ఉన్నది పవన్ కళ్యాణ్ గారికి. సో ఆయన గెలిస్తే డెఫినెట్గా స్టూడెంట్స్కి జాబ్స్ అంటే ఎవరెవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళకి జాబ్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఓవరాల్గా ఒక్క మాటలో నెక్స్ట్ సీఎం ఎవరంటే ఏం చెప్తారు? ఆల్మోస్ట్ ఆల్ చంద్రబాబు నాయుడు గారు అండి. థ్యాంక్ యూ.